बीआरएस राजेंद्र नगर एमएलए प्रकाश गौड़ ने फैसला लिया कि वो कांग्रेस में शमूलियत इख्तियार नहीं करेंगे। ये फैसला उन्होंने अपने कैडर के साथ एक इजलास में तबादला ख्याल करने के बाद लिया। कांग्रेस पार्टी में शमूलियत इख्तियार करने के फैसले पर उनके कैडर में नाराजगी दिखाई है, जिसके बाद कैडर का ख्याल करते हुए उन्होंने कांग्रेस में शमूलियत इख्तियार करने के अपने फैसले को बदल लिया है और बीआरएस में रहकर वो बीआरएस पार्टी के लिए काम करेंगे। టీడీపీలోకి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇక్కడ కార్యకర్తలు జరిగింది అప్పుడు మండలికి ఒక 10 మంది 5 మంది వాళ్ళందరూ పిలుచుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరు అందరికీ ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఉండాలంటారు. తమ్ముడు అందరూ కన్ఫ్యూజ్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన సైన్యం ఎంత ఉందో అవతల సైన్యం కూడా అంతే ఉంది. ఇబ్బంది లేదు మీరు అన్నట్టు. ఇబ్బంది అలాంటి ఇబ్బంది కాకుండా చూసి బాధ్యత తీసుకుంటాం. కూర్చున్న మరోపరి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్నను చూస్తున్నాను. మీరంతా కూడా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తిరిగిపోవడం జరిగింది. పోయిన తర్వాత కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని సమస్యలు చెప్పి పార్టీలకు రావాలని ఆలోచించిన తల్లిదండ్రులు నేను ఒకటే చెప్పిన కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకొని డిసిషన్ తీసుకొని వస్తాను చెప్పినాం. ఈరోజు కార్యకర్తలు అందరూ మాట్లాడడం జరిగింది. మీరు ఎంతో చూసినారు. కార్యకర్తల నిర్ణయం ఒకటే ఉన్నది, పార్టీలో ఉండాలి. పార్టీలో పోతే మాకు అందరికి ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు మేము బీఆర్ఎస్ పార్టీని మనం పోరాట తెచ్చుకున్న పార్టీలో ఉండాలని చెప్పి ఆలోచనతో మనం చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను కూడా ఆలోచించి అందుకొని ప్రజాభిప్రాయం తీసుకొని చేయాలని ఆలోచించి దగ్గర మీరు చూసినారు. 10,000-15,000 మంది కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు అందరూ రావడం జరిగింది. ఆలోచించి చెప్పుదామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఒకటే పార్టీలో ఉంటే బాగుంటుంది అందరూ కార్యకర్తల నాయకుల నిర్ణయం. ఆ నిర్ణయం తగ్గట్టే నేను కూడా ఆలోచించి ఏం చేయాలనేది మళ్ళా చర్చించి దీని ఏ విధంగా ముందుకు వాళ్ళని ఆలోచనతో ఉన్నాను. అందుకని దయచేసి అందరూ కూడా ఇప్పుడే దాన్ని తొందరపడేది అవసరం లేదు. నాకు కూడా అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కూర్చొని కార్యకర్తలతో మళ్ళీ నాయకులతో మాట్లాడి నేను ఒకసారి మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాను. మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచనతో చూస్తాను. ఏదేమైనా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు ఉన్నది. పార్టీ ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. పార్టీ మంచి న్యాయం చేసింది. న్యాయంతో ఉంటాను. ఏది ఉన్నా ప్రజల మళ్ళీ ఇంకో వారి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకని ఆలోచిస్తూ ముందుంటాం. ఏదేమున్నా ఇలా కార్యకర్తలు నిర్ణయానికి వచ్చినారు. అందరూ కూడా ఈ పార్టీని ఉంటే బాగుంటుంది, మనం పోరాటం తెచ్చుకునే తెలంగాణ అని చెప్పినారు. నేను దాన్ని ఆలోచించి ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తాను.